సో 9th వీడియోలో మనం ఇక్కడ ఆన్లైన్ క్లాస్లో చూడండి ఇక్కడ కంపారిజన్ బేస్డ్ నెంబర్ సిరీస్ అండి. సో మన యొక్క 8th కేటగిరీ కంపారిజన్ బేస్డ్ సిరీస్ అండి. సో యొక్క కంపారిజన్ బేస్డ్ సిరీస్ అంటే దీన్ని మనం సింపుల్గా 2 సెట్స్ సిరీస్ అని కూడా చెప్తూ ఉంటాం అండి. సో 2 సెట్స్ సిరీస్ అంటాం. అంటే ఎగ్జామినేషన్లో మనకి ఏం చేస్తారంటే సెట్ 1 అని ఒక సిరీస్ ఇస్తాడండి. సో అదేవిధంగా సెట్ 2 అని చెప్పి మరొక సిరీస్ ఇస్తాడు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అంటే ఇక్కడ లెటర్ ఎజామ్ ఇక్కడ మనకు ఒక 5 నెంబర్స్ ఇచ్చాడండి. ఈ 5 నెంబర్స్ ఏ లాజిక్ ఉందో అదే లాజిక్తో అప్లై చేసి ఇక్కడ సెట్ 2 సిరీస్ తయారు చేయాలి. అయితే ఇక్కడ ఒక నెంబర్ 10 ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తారంటే ఏ బి సి డి అండ్ ఈ అంటాడు. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి అని, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి అండ్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ అంటాడు. అంటే సెట్ 1 యొక్క లాజిక్ ఏముందో సెట్ 2 కూడా అదే లాజిక్ అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు ఈ 10తో స్టార్ట్ చేసి ఇదే లాజిక్ అప్లై చేస్తే విల్ గెట్ ద ఏబిసిడి వాల్యూస్ అండి. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు సింపుల్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్స్ 1 to 10. There are 2 number series. The first number series is arranged in a specific order. You have to arrange the second number series like first one. So మొదటి దాని లాగానే సెకండ్ సిరీస్ని కూడా అరేంజ్ చేయాలి. On the basis find the value of A, B, C, D, R, E asked in questions. సో ఇక్కడ ఏమన్నాడు? సో సెట్ 1 అండి. సో సెట్ 1 ఏం చెప్తుంది? 49, 100, 153, 208, 265, 324. దెన్ సెట్ 2 సిరీస్ ఏం చెప్తుంది? 16, A, B, C, D అండ్ ఈ. దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి అంట. అంటే డి యొక్క స్థానంలో ఏ నెంబర్ వస్తుందో చెప్పి అడుగుతూ ఉన్నాడండి. సో ఫస్ట్ మనం ఈ యొక్క సెట్ 1 ఏదైతే ఉందో సో దాని యొక్క లాజిక్ ఏంటో కనుక్కుందామండి. చూడండి ఇక్కడ 49 ఇచ్చాడు, తర్వాత 100 ఇచ్చాడు. సో 49, 100, 153, సో 208 అండ్ 265 అండ్ నెక్స్ట్ వన్ విల్ బి 324. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ 49, 100 అవ్వాలంటే ప్లస్ 51 అండి. ఇదేం రాంగ్ నెంబర్ సిరీస్ కాదు కాబట్టి కరెక్ట్ సిరీసే. డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తున్నా. 49 + 1 51 100, 100కి 153 అవ్వాలంటే ప్లస్ 53 అండి. సో 100 + 53 బికమ్స్ 153. నౌ 153 208 అవ్వాలంటే డెఫినెట్గా మనం 55 యాడ్ చేయాలి. సో ఇక్కడ సిరీస్ అర్థమవుతుంది. ద డిఫరెన్సెస్ ఆర్ సక్సెసివ్ ఆడ్ నెంబర్ బిగిన్స్ ఫ్రమ్ 51. సో 51 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 53, 53 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 55 అండి. అంటే వరుస బేసిస్ సంఖ్యలు ఇచ్చాడు, 51తో ప్రారంభించాడు. అంటే ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చి ప్లస్ 57. సో 208 + 57 విల్ బి 265. నౌ 265 + 59 అండి. సో 265 + 59 విల్ బి 324. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ నెంబర్ సో 16తో స్టార్ట్ అవుతుంది. 16. నౌ 16 + 51 అండి. సో 16 + 51 విల్ బి 67 అవుతుంది. నౌ నెక్స్ట్ వన్ 67 + 53 విల్ బి సో 120. సో ఆ విధంగా తీసుకుంటే 120 + 55 అండి. సో 120 + 55 175. నౌ 175 + 57 అండి. సో 200 అంటే ఇక్కడ మనకి సో 170 + 50 మనకి 220, 5 7 12 కనుక 232. సో నెక్స్ట్ 232 + 59 అండి. సో 232 + 59 అయినప్పుడు సో 291 వస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ సింపుల్గా +51 +53 +55 +57 +59 అండి. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఏ యొక్క ప్లేస్లో మనకి 67 ఉంది, బి ప్లేస్ 120 ఉంది, సి ప్లేస్ 170 ఉంది, డి ప్లేస్ 230 ఉంది, ఈ ప్లేస్ వచ్చి 291 ఉందండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి అన్నాడు. సో డి యొక్క ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో చెప్పమన్నాడు. సో డి యొక్క ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అంటే సింపుల్గా డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 232 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 2. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అంటున్నాడు. సో ఫస్ట్ సెట్ 1 వచ్చి మనకి ఎలా ఇస్తున్నాడు అంటే సెట్ 1 సో 3, 16, 81, నెక్స్ట్ వన్ 406, సో 2031, నెక్స్ట్ వన్ 10,156 అండి. రైట్ ఫ్రెండ్స్, సో 10,156 అంటున్నాడు, 2031 అండ్ 406, 81, 16, 3 అన్నాడు. సో ఇక్కడ 3 అనే నెంబర్ 16 అవుతుంది అంటే సో డెఫినెట్గా ఈ నెంబర్ ఏమై ఉంటుందంటే 3 5s are 15, 15 + 1 16. నౌ 16 5s are 80, 80 + 1 81. నౌ 81 5s are 405, 405 + 1 406.
నౌ 406 ఇంటూ 5 అండి. సో 406 ఇంటూ 5 2030 ప్లస్ 1 అండి 2031. నౌ 2031 ఇంటూ 5 ప్లస్ 1 అండి. సో 2031 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 10,156 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చి సెట్ 2 చూద్దాం. సెట్ 2 అనేది సో 10తో స్టార్ట్ అవుతుంది. 10తో మనం 10 5s are 50, 50 plus 1 will be 51. Now 51 into 5 plus 1 అండి. సో 51 into 5 plus 1 అంటే సో 55s are 250, 255 plus 1 256 అవుతుంది. నౌ 256 into 5 plus 1 అండి. సో ఇక్కడ మనం సింపుల్గా 256 into 5 చేద్దాం, దానికి 1 యాడ్ చేద్దాం అండి. 5 6 are 30, ఓకేనా. సో 5 5 are 25 plus 3 28 అండ్ 5 2 are 10 plus 2 12 అండి 1280. సో దానికి మనం 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 1281 అవుతుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఇక్కడ 51 అనేది ఏ యొక్క ప్లేస్ అండి, 256 బి యొక్క ప్లేస్. సో సి యొక్క ప్లేస్ ఎంత అంటే 1281. దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అన్నాడు. సో సి యొక్క ప్లేస్ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఇక్కడ సో ఆప్షన్ 2 1281గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ 115, 155, 105, 165, 95, 175. రైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 115, 155 అండ్ 105. సో నెక్స్ట్ నెంబర్ 165. సో నెక్స్ట్ నెంబర్ 95 అండ్ 175 అండి. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అన్నాడు. సో 115, 155 అవ్వాలి అంటే సో సింపుల్గా ప్లస్ 40 కలపాలి. 155, 105 అంటే -50. సో 155 -50 105. నౌ 105 -60 చేస్తే మనకి ఇక్కడ సో అంటే ప్లస్ 60 అండి. 105 + 60 165. నౌ 165 - 70 95. సో 95 + 80 అండి. సో 175. సో కాబట్టి ఇక్కడ సో 15తో స్టార్ట్ అవ్వాలండి. సో 15తో స్టార్ట్ అవ్వాలి అంటే సో 15 + 40 సో 55 అవుతుంది. సో 55 - 50 సో 5 అవుతుంది. 5 + 60 సో 65. నౌ 65 - 70 అండి. సో 65 - 70 -5 అవుతుంది. సో -5 + 80 విల్ బి 75 అవుతుంది. అంటే ఇక్కడ మనం వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అన్నాడు. ఏ యొక్క ప్లేస్ 55, బి యొక్క ప్లేస్ 5 అండ్ సి యొక్క ప్లేస్ 65. కనుక సి వాల్యూ మనం ఇక్కడ సింపుల్గా సో 65 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. సెట్ 1 అండి. సో 400, 319, సో 255. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ సో 206, సో 170, 145 అండి. ఫ్రెండ్స్ మీరు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 400 319 అవుతుంది అంటే -81 చేయొచ్చు అండి. -81. సో 319 + 81 విల్ బి 400 కదా. సో 319 255 అండి. అంటే మనం 9 - 5 డెఫినెట్గా 4 అవుతుంది. సో 11 - 5 6 అండి 64 అంటే -64 అండి. అంటే ఓవరాల్గా ఇది 81 మీన్స్ 9 స్క్వేర్, 64 మీన్స్ 8 స్క్వేర్. సో నౌ 255 అంటున్నాడండి. 255 అన్నప్పుడు మనకి ఇక్కడ 7 స్క్వేర్, 7 స్క్వేర్ విల్ బి -49. సో 255 - 49 206. Now next number will be 6 square. So 6 square means -36. So 206 - 36 170. Then 5 square will be 25 - 25. So 170 - 25 145 అండి. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 750. అంటే ఇక్కడ -81 చేయాలి. సో 10 - 1 9 అవుతుంది. సో 14లో 8 పోతే 6 అండి. సో 669. సో ఆ విధంగా తీసుకుంటే -64 అండి. సో 9లో 4 పోతే 5 అవుతుంది. 6లో 6 పోతే 0 605. సో ఆ విధంగా నెక్స్ట్ నెంబర్ -49 అండి. సో -49 అంటే సో 15లో 9 పోతే 6 అవుద్ది. 9లో 4 పోతే 5 అండి. సో 556. సో ఆ విధంగా తీసుకుంటే -36. సో 556 - 36 ఎంత అంటే 520 తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ -25 అండి. అంటే మనం 495 చెప్పవచ్చు. ఈ విధంగా తీసుకుంటే మనకు అడుగుతుంది వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి అన్నాడండి. బి ప్లేస్ అంటే ఇక ఏ ప్లేస్ ఎంత అంటే 669, బి ప్లేస్ అండ్ సి అండ్ డి అండ్ ఈ అండి. సో కనుక బి యొక్క ప్లేస్ ఎంత అన్నప్పుడు సింపుల్గా ఏం చెప్పొచ్చు అండి, 605 అనేది సో బి యొక్క స్థానంలో వచ్చేటువంటి సంఖ్యగా మనం ఇక్కడ 4వ ప్రశ్నకి చెప్పొచ్చు అండి. సో ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. కంపారిజన్ 2 సెట్స్ సిరీస్లో అండి. సో 6, 8, 19, 61, 249, 1251 అండి. రైట్ ఒక్కసారి చూడండి. 6, 8, 19, 61, 249 అండ్ 1251 అండి.
ఒక్కసారి చూడండి 6 8 అవుతుంది, 8 19 అండి. అంటే ఇక్కడ 6 8 అవ్వాలి అంటే సో సింపుల్గా మనం ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 2 చేద్దాం. నా 8 19 అంటే 8 2 జా 16, 16 ప్లస్ 3 90. సో 1961 అంటే 19 3 జార్ 57, 57 ప్లస్ 4 అండి. నా 61 అంటే 61 ఇంటూ 4 అంటే 200 అండ్ సో 44, దానికి 5 యాడ్ చేస్తే 249 అవుద్ది. నా ఇంటూ 5 ప్లస్ 6 అండి, ఇంటూ 5 ప్లస్ 6 అంటే ఈ విధంగా తీసుకుంటే మనం సో సింపుల్గా సో ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 5 ప్లస్ 6 అండి. సో ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, 0 ఇంటూ 1 0 ప్లస్ 2 అండి. సో ఇక్కడ నెంబర్ 2 వస్తుంది. నా 2 2s are 4, 4 ప్లస్ 3 అండి, సో 7 వస్తుంది. సో 7 3s are 21, 21 ప్లస్ 4 అండి, 25 వస్తుంది. ఆ విధంగా 25 4s are 100, 100 ప్లస్ 5 అండి, సో 105 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే సో 105 ఇంటూ 5 సో 525 ప్లస్ 6 అండి, సో 531 అవుద్ది. కానీ డి అడుగుతున్నాడు కదా, సో ఇది ఏ వాల్యూ 2, సో బి వాల్యూ 7, సి వాల్యూ 25, డి వాల్యూ 105 అండ్ ఈ వాల్యూ 531. అంటే డి వాల్యూ సో ఇక్కడ సింపుల్గా 105 అండి. సో ఆన్సర్ విల్ బి డి విల్ బి చాయిస్ 1 అండి, కరెక్ట్ ఆన్సర్. సో నౌ 6th క్వశ్చన్ చూద్దామండి. కంపారిజన్ సిరీస్ 2 సెట్ సిరీస్లో 0 6 24 60 అండ్ 120 సో 210 అండి. రైట్, ఇక్కడ చూడండి 0ని వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 1 క్యూబ్ మైనస్ 1, 6ని 2 పవర్ 3 మైనస్ 2, 24ని 3 పవర్ 3 మైనస్ 3, నా 60ని 4 పవర్ 3 మైనస్ 4, నా 120ని 5 పవర్ 3 మైనస్ 5, 210ని 6 పవర్ 3 మైనస్ 6 అండి. సో ఈ విధంగా మనం n పవర్ 3 మైనస్ n అనే నెంబర్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మనం 210 అండి. సో 210 అంటే 6 పవర్ 3 మైనస్ 6. నా నెక్స్ట్ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 7 పవర్ 3 మైనస్ 7 అండి. సో 343 మైనస్ 7 సో 336గా చెప్పవచ్చు. ఆ విధంగా 8 పవర్ 3 మైనస్ 8, 512 మైనస్ 8 విల్ బి 504గా చెప్పవచ్చు. నా నెక్స్ట్ నెంబర్ వచ్చి 9 పవర్ 3 మైనస్ 9, సో 729 మైనస్ 9 విల్ బి 720 అండి. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి అంటున్నాడు కనుక ఇది ఏ యొక్క ప్లేస్ 336 అండి. సో బి యొక్క ప్లేస్ ఎంత అంటే 504. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో బి ఈజ్ నథింగ్ బట్ 504 అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నెంబర్ కావాలనుకోండి 10 పవర్ 3 మైనస్ 10 అండి. 1000 మైనస్ 10 ఎంత అంటే 990 అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది 4th ఆప్షన్ 504గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7th క్వశ్చన్ 1 3 11 47 239 అండ్ 1439 అండి. రైట్ ఫ్రెండ్స్, సో 1 3 11 47 239 1439 అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి 1 3 11 సో ఇక్కడ 11 4s are 44 ప్లస్ 3 చేస్తే 47 అండి. నా సో 3 3s are 9, 9 ప్లస్ 2 11 అంటే ఇక్కడ డెఫినెట్గా 1 ఇంటూ 2 ప్లస్ 1 అండి. అంటే మల్టిప్లై నెంబర్ ఏమైంది ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, నెక్స్ట్ నెంబర్ విల్ బి ఇంటూ 5, నెక్స్ట్ నెంబర్ విల్ బి ఇంటూ 6 అండి. నా ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3, నెక్స్ట్ నెంబర్ వచ్చి ప్లస్ 4, నెక్స్ట్ నెంబర్ వచ్చి ప్లస్ 5 అండి. సో ఆ విధంగా మనకి సిరీస్ వస్తుంది కనుక ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటంటే మనం ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 6 ప్లస్ 5 అండి. అయితే ఇక్కడ 2159 ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఏ అడుగుతున్నాడు, ఈ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. నా నెక్స్ట్ ఇక్కడ బి వస్తుంది, నా ఇక్కడ వచ్చేసరికి సి అనే నెంబర్ వస్తుంది, ఇక్కడ డి అనే నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ ఈ అనే నెంబర్ వస్తుందండి. ఆ విధంగా ఈ నెంబర్ ఏమవుతుందంటే 2159 అవుతుంది. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ 2159 అంటున్నాడు కదా. సో మనం ఇక్కడ ఇంటూ 6 ప్లస్ 5 చేస్తే ఇది వస్తుంది కాబట్టి సింపుల్గా నేను 2159లో నుంచి 5 తీసివేసి దాన్ని 6తో భాగిస్తాను అండి. అప్పుడు నాకు ఎంత వస్తుంది 2154/6 అండి. సో 6 21లో 6 3s are 18, 3 అండి 35, సో 6 5s are 30, సో 6 9s అంటే ఇక్కడ ఈ వాల్యూ 359 అండి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ ఆపరేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 6 ప్లస్ 5 అయినప్పుడు అటు నుంచి ఇటు వచ్చినప్పుడు -5 చేసి /6 చేసేయండి. ఇప్పుడు ఇది కూడా ఇంటూ 5 ప్లస్ 4 చేయడంతో 359 కాబట్టి 359లో 4 తీసివేసి 359లోంచి 4 తీసివేసి దాన్ని 5తో భాగిస్తాయండి. అప్పుడు 359 - 4 ఎంత అంటే 355. దాన్ని 5తో భాగిస్తే 5 7s are 35, 5 1s are 5 అండి.
Now next one 71. So 71 కూడా సేమ్ 71 minus 3/4 అండి. సో 71 minus 3 68, 68/4 అంటే ఇక్కడ 17 వస్తుంది. నా 17 కూడా 17 minus 2/3 అండి. సో 15/3 అంటే 5 వస్తుంది. నా 5 అంటే ఇక్కడ 5 minus 2/3 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒక్క నిమిషం జాగ్రత్తగా 1 minute. ఇక్కడ మనం 17 minus 2/3 చేస్తే మనకి ఇక్కడ డెఫినెట్గా 5 వస్తుంది. మరి ఇప్పుడు ఈ నెంబర్ని ఏం చేస్తే 5 వస్తుంది అంటే సో సింపుల్గా మనం ఇక్కడ ఈ నెంబర్ ఎంత ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఏ నెంబర్ చేస్తే మనం ఎంత వస్తుందంటే సో సింపుల్గా నాకు ఏ ప్లేస్లో 2 అనిపిస్తుందండి. ఎందుకంటే 2 2s are 4, 4 + 1 ఎంత అంటే 5 అండి. సో 2 అంటే ఇక్కడ మనం సో ఇక్కడ 2 రావాలంటే ఏం చేయాలన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా. సో అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ సో సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఆన్సర్ అనేది 2గా అయితే మనం ఇక్కడ ఇవ్వవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మరి ఏమి ఇస్తున్నాడో చూడండి. 2 5 28 17 126 and 37 రైట్. చూడండి 2 5 28 17 126 37 అంటున్నాడు. సో మరి ఎలా వస్తుంది అనేది ఒక్కసారి చూస్తే ఇక్కడ 28 అంటే 3/3 + 1 రాయొచ్చండి. సో 17 అంటే 4² + 1. 126 అంటే 5/3 + 1. ఇక్కడ 37 అంటే 6² + 1 అండి. నా విధంగా 5 అంటే 2² + 1. ఇక్కడ 2 అంటే 1/3 + 1. 1/3 + 1, 2² + 1, 3/3 + 1, 4² + 1, 5/3 + 1, 6² + 1 అండి. ఆ విధంగా ఇక్కడ 37 వస్తుందండి. సో 37 అంటే 6² + 1. నా నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి నెంబర్ పెరగాలి కనుక సో డెఫినెట్గా ఇది 7/3 + 1, 7³ 343 + 1 344 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 8² + 1 అండి. 64 + 1 విల్ బి 65. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 9/3 + 1 అండి. 729 + 1 వచ్చి 730. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అంటే సో 10². ఓకేనా. సో స్క్వేర్ వస్తుంది కాబట్టి 10² + 1 అండి. సో డెఫినెట్గా 101 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అంటే 11/3 + 1 అంటే 1332గా తీసుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి ఇన్ ద సిరీస్ అంటున్నాడండి. వాల్యూ ఆఫ్ డి అడుగుతున్నాడు కనుక ఇక్కడ చూడండి ఈ 344 అనేది ఏ అవుతుంది, 65 అనేది బి అవుతుంది, 730 అనేది సి అవుతుంది, 101 అనేది ఇక్కడ సింపుల్గా డి అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి ఇన్ ద సిరీస్ అన్నప్పుడు 101 అండి. సో డి యొక్క వాల్యూ ఎంత అంటే 101గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. రైట్. సో 9th క్వశ్చన్ బైనరీ నెంబర్ సిరీస్ మీద ఇచ్చాడండి. ఇక్కడ 10 అన్నాడు. సో 10. సో ఇక్కడ బైనరీ నెంబర్ అంటే ఈ నెంబర్ 2కి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ 1 1. సో 1 2 అండి. సో 2 + 1 విల్ బి 3. ఇక్కడ 101. సో 1 2 4 అండి. సో 4 + 1 విల్ బి 5. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి 111. సో 1 2 4 అండి. సో ఈ నెంబర్ 7 అవుతుంది. 1011 1 2 4 8 అంటే ఈ నెంబర్ 11 అవుతుంది. 1101 అంటే 1 2 4 8 అండి. అంటే ఈ నెంబర్ 13 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ చూడండి. సో 1101 అండి. 1 2 4 8 అంటే ఈ నెంబర్ 13 అవుతుంది. సో 13 తర్వాత 17 రావాలి. సో తర్వాత 19, తర్వాత 23, తర్వాత 29. అంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద వాల్యూ అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ 17 ప్లేస్లో వచ్చే బైనరీ నెంబర్, బి వాల్యూ 19 ప్లేస్లో వచ్చే బైనరీ నెంబర్, సి వాల్యూ 23 ప్లేస్లో వచ్చే బైనరీ నెంబర్, డి వాల్యూ 29 ప్లేస్లో వచ్చే బైనరీ నెంబర్. అంటే ఇక్కడ మనకి డి వాల్యూ కావాలి కాబట్టి మనం సింపుల్గా 29ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేద్దామండి. సో 29ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటే సో 2 అనేది 14 టైమ్స్, రిమైండర్ విల్ బి 1. నెక్స్ట్ 2 అనేది 7 టైమ్స్, 0 రిమైండర్. సో 2 అనేది 3 టైమ్స్, 1 రిమైండర్. సో 2 అనేది 1 టైమ్, రిమైండర్ 1. సో యువర్ ఆన్సర్ విల్ బి 11101 అండి. సో 11101 మీన్స్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 అవుతుంది. కనుక డి ప్లేస్లో 11101 వస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో చివరి ప్రశ్న చూద్దాం సార్. ఇక్కడ సో ఈ యొక్క కంపారిజన్ సిరీస్లో మనకి ఉన్నటువంటి చివరి ప్రశ్న మనం ఏ విధంగా ఇచ్చాడనేది ఒక్కసారి ఇక్కడ చూద్దామండి. చివరి ప్రశ్న 10వ ప్రశ్న. సో దీన్ని మనం జనరల్గా 2 సెట్స్ సిరీస్ అని చెప్తూ ఉన్నామండి. ఓకేనా. 2 సెట్స్ సిరీస్ అంటున్నాడు. ఈ యొక్క 2 సెట్స్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ ఈ యొక్క వీడియో 9 ద్వారా మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇది వీడియో 9 అండి.
ఈ యొక్క నెంబర్ సిరీస్ అనే టాపిక్ సంబంధించి. సో దీని తర్వాత నేను కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో కీప్ ఆన్ వాచ్ అండి. సో వీడియో 9 వరకు ఇచ్చాను. నెక్స్ట్ ఫర్దర్గా మీకు కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది నెంబర్ సిరీస్లో. నెక్స్ట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి నెంబర్ సిరీస్ నుంచి ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చాయో వాటిని కూడా తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఇక్కడ 10th క్వశ్చన్. 7, 9, 18, 21, 63 and 67. రైట్. ఇక్కడ సింపుల్గా 7 + 2 9, 9 2s are 18, 18 + 3 21, 21 3s are 63, 63 + 4 67 అండి. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఏ రావాలి, నెక్స్ట్ ఇక్కడ వచ్చి బి తీసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ సి అండి, నెక్స్ట్ ఇక్కడ డి. అయితే ఈ ప్లేస్లో 39 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఈ అడుగుతున్నాడు అండి. సో 39 అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ నెంబర్ ఏదైతే డి ఉందో సో దాన్ని ఇంటూ 3 చేస్తే 39 వచ్చింది. అంటే డి ప్లేస్ డెఫినెట్గా 13. సార్ 13 3s are 39 అండి. నెక్స్ట్ ఈ సి ప్లేస్లో ఉన్న నెంబర్కి 3 కలపటం ద్వారా నెక్స్ట్ 13 వస్తుంది. అంటే డెఫినెట్గా 10 అవ్వాలి. సి ప్లేస్ 10. నా బి ప్లేస్ తీసుకుంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. అంటే ఇది డెఫినెట్గా 5 అయి ఉండాలి. 5 2s are ఎంత అంటే 10 చెప్పాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని +2 చేస్తే ఫాలోయింగ్ నెంబర్ అంటే డెఫినెట్గా ఏమవ్వాలి 3. సో 3 + 2 5, 5 2s are 10, 10 + 3 13, 13 3s are 39 అండి. ఓకేనా, 39 వస్తుంది. నెక్స్ట్ వన్. సో 39 + 4 అండి. సో ఇక్కడ 43 అనేది ఇక్కడ ఈ యొక్క ప్లేస్. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఇన్ ద సిరీస్ అంట. సో సిరీస్లో బి యొక్క వాల్యూ ఎంత అంటే సింపుల్గా మనం ఆన్సర్ అనేది 3rd ఆప్షన్ అయితే ఇక్కడ సమాధానం ఇవ్వడానికి మనం ప్రయత్నించాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.